వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి ఇవాళ మార్నింగ్ నుంచి మనకు ప్రాసెసింగ్ ఫీజు పే చేయడం, అలానే స్లాట్ బుక్ చేయడం అయితే స్టార్ట్ అయింది కదా. మరి ఇలా ప్రాసెసింగ్ ఫీజు పే చేయడం కానీ స్లాట్ బుకింగ్ కానీ మోస్ట్లీ ఇవాళ మార్నింగ్ ఎవ్వరు కూడా చెయ్యకండి అని నేనైతే చెప్తున్నాను. ఎందుకు అన్నది కూడా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఎందుకు ఇలా చెప్తున్నాను, ఇవాళ మార్నింగ్ వెంటనే చేయొద్దని చెప్తున్నాను అంటే దీనికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే గమనించండి. ఫ్రెండ్స్, మనకు వెబ్సైట్ అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా కొత్తగా ఒకటి వచ్చినప్పుడు వెంటనే మనం స్టెప్ ఇన్ అనేది అవ్వకూడదు. ఎందుకు అంటే మేబీ ఆ యొక్క వెబ్సైట్లో కానీ అక్కడ పేమెంట్ గేట్వేస్లో కానీ అవి మనకు బ్యాక్ ఎండ్ వర్క్ అయితే చేసి ఉంటారు, కానీ రియాలిటీగా మనకు ఎంతమంది క్రౌడ్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఒకటేసారి అటెంప్ట్ చేస్తున్నప్పుడు అవి క్లియర్గా వర్క్ అవుతాయో లేదో మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. 99.9% ఎలాంటి ప్రాబ్లము కూడా ఉండదు. బట్ మేబీ 0.1% ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే అది మీరు ఫేస్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా. సో కాబట్టి ఇవాళ మనకు స్లాట్ బుకింగ్ ఓపెన్ అయినా కూడా మీరు స్టార్టింగ్లోనే అప్లై అనేది చేయకండి. ఐ మీన్ స్టార్టింగ్లోనే ప్రాసెసింగ్ ఫీజు పే చేసి స్లాట్ అయితే బుక్ చేయకండి. వెయిట్ చేయండి. మనకు ఎలానో సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వడానికి 1 డే టైం అయితే ఉంది కదా. ఇవాళ ఆఫ్టర్నూన్ కానీ ఇవాళ ఈవినింగ్ కానీ నిదానంగా మీరైతే చేసుకోండి. హరీబరీగా మనకు మార్నింగ్ అయినా చేసేయాలి అని మీరైతే పెట్టుకోకండి. మోస్ట్లీ స్లాట్ బుకింగ్కి ఒక 1 డే డిలే అవుతుంది, అంతకుమించి ఏమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు స్టార్టింగ్లోనే చేస్తే ఫస్ట్ డేనే స్లాట్ బుక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది అయితే అనుకుంటారు. అది కూడా ఫ్యాక్టే, కానీ మనకు ఏదైతే వెబ్సైట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నట్టయితే అది మీకు ప్రాబ్లం కలిగజేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కనీసం ఒక 1 or 2 అవర్స్ మనకు వెబ్సైట్ స్టార్ట్ అయిన తర్వాత కనీసం ఒక 1 or 2 అవర్స్ మీరు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ఈ యొక్క స్లాట్ బుకింగ్ అయితే చేయమని నేనైతే చెప్తున్నా. మోస్ట్లీ మీ హౌస్ దగ్గరలో ఏవైతే మీరు హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుందో అందులో మీరు అనుకున్న టైంలోనే స్లాట్స్ ఖాళీగా అయితే ఉంటాయి. ఎందుకంటే ఒకే స్లాట్ అంటే మనం ఒకే హెచ్ఎల్సి సెంటర్ ఏం లేదు కదా, మల్టిపుల్ హెచ్ఎల్సి సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి మీ హౌస్ దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్స్లో మోస్ట్లీ ఇవాళకి కానీ ఐ మీన్ ఏదైతే ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ స్లాట్స్ అయితే బుక్ అవ్వకపోవచ్చు. సో కాబట్టి వెయిట్ అయితే చేయండి. ఒక 2 అవర్స్ వెయిట్ చేసి తర్వాత మీరు ఫర్దర్గా అయితే ప్రొసీడ్ అవ్వండి. మరి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా హెచ్ఎల్సి సెంటర్ పెట్టుకోవాలి, ఎలా ఫీజు పే చేయాలన్నది నేను వీడియోలో అయితే మాట్లాడతాను. ఆ వీడియో చూస్తూ మీరు ఓన్గా ఈజీగా మీరు స్లాట్ బుక్ అయితే చేసుకోవచ్చు. ఆ యొక్క ప్రాసెస్ వీడియో అనేది ఫాలో అవ్వండి, కమింగ్ అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.